అని విండియు భువరములొక్క పెట్ట మృతి పొందిన జీవముల వహింప నేర్తువలచినట్టులైన గుణరూఢుడు మేన మరంది పౌత్రు చాప విడుతే వంత పెంపునన వారణని ఎదురన్ ప్రలాపముల్ వివిధములే మనొచ్చితిమి వెనులమైడు భక్తవత్సల అనిన కృపయును శోకంబు అగ్గలింప వనజనాభుండు జనులద్ధి వినగా పిన్నవాని బ్రతికింతు వగవంగ వలదనయే నెలుగు జలదస్వనమున అట్లెసగమెసగా. ఎంతో ఏడుస్తూ ప్రార్థించిన తర్వాత సుభద్ర కృష్ణ భగవానుడు ఉన్నట, బతికిస్తానమ్మా, నువ్వు బాధపడవద్దు అని ఎల్లవారును ప్రమోదంబు నొందనట్లు పలికి సూతికాగ్రహంబునకు కుంతి ప్రభృతులు తోడరా. అక్కడ ప్రసూతి నిలయం ఉందన్నమాట రాజ అంతఃపురంలో. అంటే ఇదివరకు పాతేళ్లలో కూడా ఉండేది ప్రసూతి గృహ అని సపరేట్గా. అలానే అక్కడికి వెళ్ళాడు. అప్పటిదాకా ఇదంతా బయట జరిగిన తతంగం. ఇంకా పిల్లవాడిని చూడలే, మృతుడైన పిల్లవాడిని. సూతిగా గృహానికి వెళ్ళాడు. కుంతి ప్రభృతులు తోడురాగా అతండు ఓపునప్పుడు అది ధవళ కుసుమ సిత సర్ష పలాజ పూర్ణ కుంభ ప్రముఖ మంగళ వస్తువులను ప్రజ్వలిత పావక ప్రతీప్త శస్త్ర పిచ్చు మంద పల్లవాది భూత పరిహారక పదార్థంబులను చతురవృద్ధాంగన చికిత్సక దక్ష పరిచారికాంక్షహితకారి పరివార జన ప్రవర్తనంబులను పరిశోభితంబై ఉండే ఆ మందిరంబు ఆ గోవిందుడు ప్రవేశించే అట్టియడ అంతకుమున్న చాలా రక్షణలు ఉన్నాయట ఆ గృహంలో, ప్రసూతి గృహంలో. చికిత్స చేసేవాళ్ళు, డాక్టర్లు, అంటే మంత్రసానులు అప్పట్లో కదా, వీళ్ళందరూ కూడా ఉన్నారట. అనేక మంది వృద్ధ స్త్రీలు సహాయానికి ప్రసవం అయినప్పుడు వాళ్ళందరూ ఉన్నారట. వాళ్ళని అటువంటి ఆ గృహంలో ప్రవేశించాడు కృష్ణుడు. కడచి ద్రౌపది సని అడలునబడియున్న మాత్స్యనందను తోడ మాధవుండు. ఉత్తరతోటి అంటున్నాడు ఇట్లా, కడచి ద్రౌపది సని అడలున పడియున్న మాత్స్యనందను తోడ మాధవుండు సనుదించే. ద్రౌపది అంటుందిట మత్స్యనందనతో, మత్స్యరాజు యొక్క కూతురిగా. ఎవరు? ఉత్తరతోటి అంటుందిట. వచ్చాడే కృష్ణ భగవానుడు వచ్చాడు. సనుదించ వీడే సవినయముగా కనుమరవుడు ఉద్దితయై వికీర్ణ వేణీభరంబుతో వినతయునర్చి భక్తార్తి వాపుట నీకు అతి దృఢ వ్రతంబు కదే అన్నదిగా. భక్తుల యొక్క ఆర్తిని బాపటం, వాళ్ళ దుఃఖాలని తొలగించడం నీ డ్యూటీ కదా. ఉత్తరంటున్నాం కదా, భక్తార్తి వాపుట నీకు అతి దృఢ వ్రతం. అతి దృఢ వ్రతం ఉంటుంది కృష్ణ భగవానుడికి. భక్తుల యొక్క కష్టాలను తీర్చడం అనే అతి దృఢ వ్రతంతో ఉంటాట. ఇప్పుడు దేవదయ వెలయంగా ఈ శిశువు సంజీవితు చేయవయ్యా, ఈ శిశువుని బతికించేటట్టులోయ్యా. నీవు కూర్తేని మెనల్లునికి తదీయ పుత్రు ద్రోణుని పుత్రుండు కొలియ చేయువాడే పతిహీనయగు పాపవతికి పుత్రహీనత ఎనుపాటిల్లినదు ఎట్లు బ్రతుకు. ఎంత ద్రౌపది అంటుంది. ఉత్తరగా చూపించింది కృష్ణుణ్ణి, ఆమె సమనీయంగా మొక్కింది. తర్వాత ఇదంతా ద్రౌపది అంటుంది, నీ మేనల్లునికి తదీయ పుత్రు ద్రోణుని పుత్రుండు పొలియ చేయువాడే పతిహీనయగు పాపవతికి పుత్రహీనతయును పాటిల్లిన ఎట్లు బ్రతుకు. ఓ పక్క భర్త చచ్చిపోయే ఏడుస్తుంది, అది కొడుకు కూడా చచ్చిపోతే ఎట్లా బతుకుతుందయ్యా అని అడుగుతుంది అన్నయ్యని ద్రౌపది. నందను చావు నిక్కమైన జనుటప్పుడ కల్గు దేవకీ నందన ఎల్ల భంగి నరనందను పాలికిన
పోవందన తోటి తెంపునకు వారక ఇచ్చిన బాస తప్పే ఇంకంతను కన్నదెప్పు నుడికాడని కొంకెద కాని అచ్యుత పద్మనాభుండు వచ్చిన పాలు జంకన్ పెట్టుకొని పోయి మృక్కింతు ప్రీతియసగా అని తలంచుచునుండిది అమ్మనోరథంబు విఫలంబుగా చేసే ద్రౌణి పేర్చి. ఎంతో ఆతృతతోటి ఉన్నాను నేను. పద్మనాభుడు వస్తాడు, బిడ్డను సంకనేసుకొని మొట్టమొదటిగా వాడికి మొక్కించాలి పిల్లవాడికి అని. అది కాస్త ఈ ద్రోణి అంటే ద్రోణుడి కొడుకు ద్రోణి అశ్వత్థామ దాన్ని విఫలం చేసేసాడు కదా అని ఏడుస్తుంది. అని అంత నిలువని వలపంత పెంపున బాలశవంబు నెత్తుకొని అంతకతంబున విడికొని తదానంబు ఆలోకించి తాతలోక గురుడు దామోదరుడు వచ్చి ఉండలేచి మొక్క ఉజ్వలంగా ధర్మవేది అయిన తండ్రికి పుట్టి అధర్మపరుడవగుట తగునే నీకు కనువిచ్చి కొంతి చూడుము నన్ను చూడుము ద్రుపద నృపతనయ చూడుము నీ జనకుని తల్లి సుభద్రంసి తనయా చూడు తల ఎత్తి దరహాసముతో. ఇప్పుడు ఉత్తర ప్రలాపం ఇదంతా కూడా బాలుడి యొక్క శవాన్ని ఎత్తుకుంది. దాని ముఖాన్ని చూసి అంటుందిరా, తాత వచ్చాడు దామోదరుడు. కృష్ణుడు తాతే కదా అవుతాడు ఉత్తర కొడుక్కి. తాత వచ్చాడయ్యా, జగద్గురుడు ఆయన, లోకగురుడు. తాత లోకగురుడు దామోదరుడు వచ్చి వచ్చేంత రెడీగా ఉంటే లేచి మొక్కవు, లేవే ముక్కు. ధర్మవేది అయిన తండ్రికి బుట్టి అధర్మపరుడు ఒకటే ఎట్లా? నీ తండ్రి ఎంత ధర్మాత్ముడు, అటువంటి ధర్మాత్ముడికి పుట్టి నువ్వు ఈ అధర్మం ఏంటి చేస్తున్నావు అంటే పిచ్చి ప్రాలాపం. పాపం ఉత్తర కొడుకు చనిపోయాడని అలా ఏడుస్తుందన్నమాట. కనువిచ్చి కుంతి చూడుము, కుంతిని చూడు, నన్ను చూడుము, ద్రుపద నృపతనయను చూడుము, ద్రౌపదిని కూడా చూడు, నీ జనకుని తల్లి సుభద్రని చూడు, నీ నాయనమ్మని కూడా చూడు సుభద్రని. తనయా చూడు తల ఎత్తి దరహాసముతో నవ్వుతూ చూడవయ్యా, తల ఎత్తవయ్యా అని పలవించి ఆ సరసజానన మూర్ఛమునింగి మూర్ఛపోయింది పాపం. నేల వ్రాలిన కరుణంబు పెంపున వినీలత పొందు మనంబులను సభాస్వనైన యుగ్మకంపులను పారడు మోములునైన కౌరవాంగనలయ్యలంతగాచిన పగల్ మిగులు పగవారికేనియు. పగవారికి కూడా పగలు మిగలవట. ఆ సీన్ చూస్తే ఆ అమ్మాయి ఆ ఏడ్చే ఒక్కింత సేవనకును తెలివొంది విరాటనందన ధరాతలంబునన్ పడి ఉన్న భంగిన ఫాలతలంబునన్ కేలు ముగిచి గోపాలదేవునికి మొక్కుచు వెక్కుచు శరణని పలికిన ఆ పరమ కృపావరుండు ఓడకోడకు అంటే ఓడిపోకు అని అంటే బాధపడకు ఓడకోడకు మనుచు పాద ప్రక్షాళన ఉపస్పర్శనంబులు ఆచరించి అశ్వత్థామ ప్రయుక్తంబును బ్రహ్మశిరోనామక్రమ్మును అగు ఆ మహాస్త్రంబు ఉపసంహరించి ఆ బాలశవంబు శయ్యాతలంబునన్ పెట్టన్ పనిచి తరవోల్లిసతులైన పనిచిది ఉల్లాసితులైన ఎల్లవారలను కలయం కనుగొని మీద బొంకకు మాటయే మీరు వినగా నాడు ఇబ్బాలు బ్రతికింతు చూడు అఖిల జనులు ఇప్పుడు తేలుండు సంతసమున దీని విని పాండవులు ప్రీతి నూనువారు అని ప్రతిజ్ఞ చేసి ఇట్లని పగరయడనైననే బొంకు పలకనేని కృష్ణుడ ఆ బాలుని ఎత్తుకున్నాడు, కాస్త మర్దన చేశాట, కాళ్ళు చేతులు ఆడ పడుకోబెట్టాట. ఇలా అంటున్నట్ట ప్రతిజ్ఞ చేస్తున్నాడు. పగరయడనైననే బొంకనేని బొంకు పలుకనేని సమరముఖమున ఎన్నడు చలిత వృత్తి పిరిది కడు గిడనేని ఈ పినవాణి అంగమున జీవమి ప్రొద్దావహిల్లు
నేను గనక అబద్ధం ఎప్పుడు పలకని వాడిని అయితే శత్రువుతోటి కూడా. అలానే ఇంకొక మాట అన్నాడు, ఏమిటది? యుద్ధంలో వెన్ను చూపి పారిపోని వాణ్ణి అయితే ఈ జీవి బతుకుగాక అన్నట్ట. చూడండి, సాక్షాత్తు భగవంతుడే అలా చెప్తున్నాడు. అంటే వాళ్ళ వాక్కులో అంత పవర్ ఉంటుంది, సత్యవాక్కులో అంత పవర్ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట.